ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చాలండి. చూసారా, కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ప్రార్థన యొక్క పరిస్థితి మారింది. ప్రార్థన యొక్క గొప్పతనము, లేకపోతే మన పితరులందరూ దాన్ని చేశారు. ఇంకా క్రీస్తు ద్వారా క్రైస్తవ సంఘానికి అంతటికి, సార్వత్రిక సంఘానికి అంతటికి, క్రీస్తు శరీరానికి అంతటికి కూడాను ఒక గొప్ప విజయాన్ని ప్రార్థన ద్వారా మనకు అనుగ్రహించున్నాడు. ఇంకా చింతలు, బాధలు అవన్నీ ఏవి వద్దంట మనకి. మీరు దేనిని గురించి చింతపడకండి. దేనిని గురించి చింతపడతారు చెప్పండి? మనుషులు సాధారణంగా డబ్బు విషయంలోనూ, ఇంకా మనల్ని ప్రేమించే వారి విషయంలోనూ, మనల్ని ఎవరన్నా ప్రేమిస్తే వారు మనల్ని ద్వేషించే విషయంలోనూ, చూసారా, మన ఎదుగుదలని ఏం చేస్తారు, కొంతమంది ఆపేయాలని చూసినప్పుడు, మనల్ని మోసం చేసినప్పుడు చూసారా ఎక్కువ చింత. లేకపోతే నాకు అది లేదు, ఇది లేదు, కొంతమందికి ఏదో ఉన్న దాన్ని బట్టి మనల్ని బాధ పెట్టినప్పుడు చూసారా చింతలు. లేకపోతే నేను అలాగ చేయలేకపోయాను, ఇలాగ చేయలేకపోయాను, అలాగ ఎందుకు జరిగింది నా జీవితం, ఇలాగెందుకు జరిగింది, అది లేదు, ఇది లేదు, చూసారా. ఇలాంటివన్నిటి గురించి కూడాను ఏది ఉన్నా సరే అది నువ్వు దేవుని దగ్గరుండి పొందుకోవచ్చు. ఏది ఉన్నా సరే, ఏ చింత, ఏ సమస్య అయినా సరే, ఏ ప్రార్థన అయినా సరే, ఏ కృతజ్ఞత అయినా, ఏ విజ్ఞాపన అయినా సరే నువ్వు చేసి దేవుని దగ్గరుండి పొందుకోవచ్చు అంట. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి వీటన్నిటినీ అనుగ్రహించున్నాడు. తన సొంత కుమారుని ఇచ్చుటకు ఆయన వెనుక తీయలేదు కనుక ఆయనతో పాటు మనకి సమస్తము ఎందుకు అనుగ్రహింపబడు. ఒకవేళ నువ్వు పేదవాడవై ఉండొచ్చు, నీ పేదరికాన్ని బట్టి నేను అందరూ ద్వేషించవచ్చు. ద్వేషిస్తున్నట్టు కూడా కొన్నిసార్లు కనపడదు, కానీ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసి ఉంటారు. గమనించారా? లేకపోతే కొన్నిటి విషయాల్లో నీ మీద పక్షపాతం చూపించవచ్చు. అది ఎలా ఉంటాయంటే, కొంతమంది బంధువులు ఎలా చేస్తారు మన జీవితాల్లో, కొంతమంది వారికి ఉన్నటువంటి ఏదైనా శుభకార్యాలకు కానీ, వివాహాలకు, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్ కన్నిటికి నేనేమంటారు కనపడినప్పుడు బాగున్నారా అని అన్నీ మాట్లాడతారు. అయితే వాటికి మటుకు నిన్ను పిలవరు. నీకు ఇచ్చే స్థానము వేరుగా ఉంటుంది, నీకు చెప్పే విధానంలో వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు వివాహాలకి ఏం చేస్తారు, ఫోన్ల ద్వారా తెలపడం చూసారు. ఇలాంటివన్నీ కూడాను ఏది నీకు బాధలు, చింతలు కలిగించి ఉండొచ్చు, అంటే నీ డబ్బు లేని పరిస్థితిని. అయితే ఎవరైతే ఇలాగా బాధలు, కష్టాలు ఇట్లాగా బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, వీరందరి ద్వారా అనుభవించారో వారందరికీ కూడాను నీకు దేవుడు ఒక ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకొక విషయం కూడా, ఇలాగా ఎందుకు జరుగుతుందయ్యా నీ జీవితంలో అని కానీ ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు నీ కొరకు ఉంచినటువంటి గొప్ప ఆశీర్వాదాలు వారికి కనపడవు. వారు లోక సంబంధంగా ఉంటారు, వారు ఆత్మీయులు కాదు, వారు కొంత వాక్యం తెలిసి కొంత తెలియక దేవుని కార్యాలు ఎరగని వారే ఉంటారు. కాబట్టి నీ పట్ల వారు అటువంటి ప్రవర్తన కలిగిన జీవితాన్ని జీవిస్తారు. ఇట్లాగా అనేక మంది జీవితాలు కూడా జరిగాయి. అయితే వారు వీటన్నిటిని కూడాను ప్రార్థన ద్వారా జయించారు. అందుకని పౌలు గారు చెప్తున్నారు, మీరు దేనిని గురించి చింతపడకుడి. ఫిలిప్పీ సంఘానికి ఆయన బోధిస్తున్నాడు, మీరు దేనిని గురించి చింతపడబాకండి. అయితే చింతపడకుడి కానీ, అయితే ప్రతి విషయంలోనూ, అంటే నువ్వు ఏదైతే నీకు ఏదైతే విషయం ఉందో అది ప్రతి విషయం, అన్ని విషయాలు ఇది దేవునితో మనం డిస్కస్ చేసి పొందుకోగలమనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు పిల్లలు. ప్రతి విషయంలోనూ, అది నీ కుటుంబ సమస్య అయినా, నీ వ్యక్తిగత సమస్య అయినా, నీ ఘనతకు సంబంధించిన సమస్య అయినా, నీ పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన సమస్య అయినా, నీ ఆర్థిక సంబంధ విషయాలైనా సరే, నీ కుటుంబ పరిస్థితులైనా, నీ వివాహ విషయమైనా, నీ ఉద్యోగ విషయమైనా సరే, అది ఏదైనా సరే, చూసారా, నీ ఆరోగ్య సమస్యలు, కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇతరులకు చెప్పుకునేటివి ఉంటాయి, చెప్పుకోవాలనేటివి కూడా ఉంటాయి. వాటిని కూడా నువ్వు దేవునితో చెప్పుకోవచ్చు అంట. నీ కుటుంబ సమస్య, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ బంధువుల గురించి, చూసారా, నీ యొక్క వ్యాపారం గురించి, నీ కొలీగ్స్ గురించి, నీ వ్యాపారంలో ఉన్న పార్ట్నర్స్ గురించి,
చూసారా? ఇంకా నీ ఆస్తి వివాదాలు, నీ కోర్టు కేసుల గురించి, వేటి గురించి అయినా సరే ప్రతి విషయంలోనూ ఎవరన్నా అన్యాయం చేశారు, ఎవరన్నా మీ జీవితాల నుండి కొంత భయంకరమైనటువంటి ద్రోహాలు చేసిన వారు ఉంటే వారి గురించి కూడాను మీరు చింతపడకండి. నా జీవితంలో వాళ్ళు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని. అయితే దేవుడు ఒకటి చేయగలడు. నీ జీవితంలో జరిగిన ప్రతి మైనస్, లేకపోతే ప్రతి విధమైనటువంటి సమస్య, ప్రతి విధమైనటువంటి అవమానం, ప్రతి విధమైన నింద, ప్రతి విధమైన భారం, వేదన, వీటన్నిటినీ కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ప్రార్థన ద్వారా మార్చగలనే సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. జరిగింది, ఇంత ఘోరమైన జరిగింది, ఇంత ద్రోహం జరిగింది, లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని, ఇంత సమయం నా జీవితంలో వ్యర్థమైపోయింది అని ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దానంతటినీ తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకని ప్రార్థన అనేది చాలా చాలా గొప్ప విషయం. దాన్ని మనము చాలా గంభీరంగా తీసుకోవాలి. చాలా చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే అది నువ్వు పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి నీకు ఇచ్చేదానికి, దేవుని యొక్క సామర్థ్యాన్ని నీకు అనుగ్రహించేదానికి ఒక మార్గమైంది ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు పోగొట్టుకున్న ప్రతి సామర్థ్యాన్ని, ప్రతి సమయాన్ని, ప్రతి ఆర్థిక పరిస్థితి, ప్రతి కుటుంబ జీవితాన్ని, ప్రతి విధమైనటువంటి ప్రతి కార్యాన్ని, ప్రతి విషయాన్ని నీ జీవితంలో అది మళ్ళా తిరిగి తీసుకొని వచ్చేటటువంటిదే ప్రార్థన అయింది. కాబట్టి దీని విషయంలో మనము నిర్లక్ష్యం చూపకూడదు. అనుదినము చూసారా? అందుకని ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఈ దినాలను కొనుగోలు ప్రార్థన చేయకపోతే అది ఇండైరెక్ట్గా నువ్వు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇండైరెక్ట్గా దేవునితో చెప్పేది ఏంటంటే, ప్రభువా ఈ దినానికి నువ్వు ఏ విషయంలో కూడా సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో నువ్వు నాతో అవసరం లేదని చెప్పడమేనంట మన వద్దతో. కాబట్టి ప్రియులారా, విషయంలో నువ్వు ప్రార్థించు. నీకున్న ఎవరో ద్రోహం చేశారు, ఎవరో మోసం చేశారు, ఎవరో నిన్ను ఆర్థికంగా ఆగద్రోకుండా ఆపారు, ఎవరో నీకు సహాయపడాల్సిన విషయాలు నువ్వు సహాయం చేసినా కానీ కీడు చేశారు, వారు నిన్ను తృణీకరించారు. సమయాన్ని వారు చేయాల్సిన సమయంలో నిన్ను పెట్టారు. ఉన్నా సరే దాని గురించి చెప్పకూడదు. ఎందుకంటే వాటన్నిటినీ తిరిగి రెండింతలుగా ఇవ్వగలిగే దేవుడు మనకున్నాడు. ఆ యొక్క రెండింతలుగా నువ్వు పొందుకునేదానికి, శక్తి పొందుకునేదానికే నువ్వు ప్రార్థన అనేది గొప్ప సాధనంగా నీ జీవితంలో ఉంటుంది. దేవుని ప్రార్థనని అంతగా హెచ్చించాడు. ప్రార్థనని అంతగా ఆయన దాన్ని మన జీవితాల్లోకి అనుమతించున్నాడు. కాబట్టి దేవుని యొక్క మనసు నెరిగి మనం అన్ని విషయాలలో ప్రార్థన చేయాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 పూర్తి మళ్ళా చదువుకున్నాం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపాలు తెలియజేయండి. ప్రార్థన కృతజ్ఞతగా, ప్రభువా నా జీవితంలో ఎలా చేశారయ్యా, నా జీవితాన్ని నీ చిత్తంలో ఏ విధంగా అయితే ఉందో, నీ చిత్తంలో నన్ను ఏ విధంగా అయితే నువ్వు అనుకుని ఉన్నావో దాన్ని నెరవేర్చేదానికి నాకు సహాయం చేయ ప్రభువా. నేను ప్రార్థిస్తున్నాను. నేను నీ చిత్తాన్ని ఎరగక ఎక్కడెక్కడో తిరిగాను, ఎక్కడెక్కడో తిరగకూడని చోట్లంతా తిరిగి నేనేం చేశాను, నా సమయాన్ని, నా యవ్వనాన్ని, నా డబ్బు సమస్తాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభువా. మరలా నీ దగ్గరికి నేను వస్తున్నాను అని నీ హృదయపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా మరలా నేను నీ చిత్తం నా పట్ల ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చేదానికి నేను నీ దగ్గరికి వస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు ఏం చేయబడతావంట. చూడండి 7వ వచనం ఏం చెప్తున్నాం మనకి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూసారా? అంటే ప్రార్థన నీకు సమాధానాన్ని, అన్ని ఏరియాస్లో సమాధానాన్ని ఇచ్చేదిగా దేవుడు నియమించున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. అప్పుడు
అంటే ఇవన్నీ నువ్వు ప్రార్థన చింతపడకుండా ప్రార్థన చేయడం మొదలు పెట్టకపోతే ఏమవుతుందంట, నీకు సమాధానం ఉండదు. గందరగోళం, టెన్షన్, వారిని చూస్తే కోపం వచ్చేయడం, ఎవరైతే నేను మోసం చేశారో వాళ్ళని చూస్తే లోపల లోపల నీ రక్తం ఏమైపోతుంది, మరిగిపోతూ ఉంటుంది అనుకోండి. అలాగే కొన్నిసార్లు మన జ్ఞానం లేనప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ క్రైస్తవులు ప్రతి విషయాన్ని కూడా నువ్వు లోకం ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తుందో, లోకం ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ విధంగా మనం పనిచేయకూడదు. దేవుని వాక్యంతో దానికి వ్యతిరేకంగా దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలాగ పనిచేసినప్పుడు మన జీవితాల్లో గొప్ప విజయాలు ఉంటాయి. చూసారు, ఎవరైనా సరే మనల్ని ద్రోహం చేసిన వాళ్ళు, మనల్ని మోసం చేసిన వాళ్ళు, కొంతమందిని చంపేయడాలు, కొన్నిసార్లు కొంతమందిని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలి. ఎందుకు చేస్తారు? వారు చేసినటువంటి కోపాన్ని బట్టి, లేకపోతే వారు చేసిన పనులను బట్టి, వీరు గాయపరచబడటం బట్టి ఏం చేస్తారు? వారిని చంపేయడము, వారిని రకరకాల హింసించడము, వారిని ఇంకా పనికి రాకుండా చేసేయడము, ఇలాంటి విషయాలు అన్నీ చేస్తారు. అయితే మనం లోకం పనిచేసిన విధంగా పని చేయకూడదు. పని చేయకుండా ఎలా చేయాలి? దేవుని మార్గంలో పని చేయాలి. అప్పుడు అందుకని నువ్వు కానీ సమాధానముగా లేకపోతే అపవాది అందుకని నీ సమాధానాన్ని డిస్టర్బ్ చేస్తావు. నువ్వు సమాధానం ఉంటే ఏం చేస్తావు? దేవుని పనులు చేస్తావు. అంతే. నేను అలా కాకుండా ఒక 2-3 శత్రువులు పెట్టేసేసి, చుట్టూ శత్రువులు పెట్టేసేసి, వాళ్ళు రకరకాల మాటలు, రకరకాల నిందలు, నువ్వు చేయని వాటిని కూడాను వాళ్ళు చేసినట్టుగా, నువ్వు ఏమి అనకపోయినా అన్నట్టుగా రకరకాల, రోజుకొక తలంపుని, రోజుకొక ఆలోచనని నీ హృదయంలో పెడతా ఉంటే ఏమవుతుంది? నువ్వు డిస్టర్బ్ అయిపోయి సమాధానం లేకుండా జీవిస్తావు. సమాధానం లేకపోతే నువ్వేమి చేయలేవు. అందుకనే సమాధానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు ఉరిగా ఉండేదానికి ఏం చేస్తారు కొంతమంది, చూసారా? దావీదుకి ఉరిగా ఉండేదానికి సౌలు తన కుమార్తెని ఇచ్చాడు. వివాహం జరిగింది. కొన్నిసార్లు వివాహం జరిగితే కొంతమంది జీవితాలు ఉరిగా మరి సమాధానం క్లియర్గా బైబిల్ చెప్తుంది. దావీదుకి ఉరిగా ఉండేదానికి సమాధానం లేకుండా పోతే ఏమవుతుంది? యుద్ధాన్ని జయించలేడు, ప్రార్థన సక్రంగా చేయలేడు. ఎప్పుడైతే ప్రార్థన చేయలేడో కుటుంబ సమస్యలు వచ్చేసేయో, ఆర్థిక సమస్యలు వెంటనే వస్తాయి. ఆర్థిక సమస్యలు కలిగించేది ఎవరు? కుటుంబ సమస్య, కుటుంబ తోటి సహకారే కదా ఎక్కువ శాతం. అయితే ఇలాంటి వాటి వల్ల నీ సమాధానాన్ని అపవాది బ్రేక్. అందుకని అపవాది దాడి చేసే విధానాలలో ప్రాముఖ్యమైనది వారు నీ ఆలోచనలను, చూసారా, నీ తలంపులను ఏం చేస్తాడో అటాక్ చేస్తాడు. అందుకనే అపవాదికి చోటు ఇవ్వకండి. మనం చింతపడుతూ ఉంటే, ప్రార్థన చేయకపోతే వాడు మీ తలంపులకు అటాక్ చేస్తాడు. తలంపులు అటాక్ చేసి గందరగోళమైన పరిస్థితులు కలిగిస్తాడు. అందుకని యేసుక్రీస్తుకి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు యెషయా ప్రవక్త చెప్పినటువంటి అనేక నామాలు ఉన్నాయి. యేసయ్యకి అనేక పేర్లు పెట్టాడు, బిరుదులు పెట్టాడు. వాటిల్లో ఆయన పేరు సమాధానకర్త అని పెట్టాడు. చూసారా, ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు. అందుకని అప్పుడు అంటే ఈ సమాధానం, దేవుడిచ్చే సమాధానం ఎలా వస్తుందండి? నా సమస్యలను తీరలేదు కదా, నా శత్రువులు అలాగే ఉన్నారు, వారిని నేను ఎదురుగా చూస్తున్నాను, వారు చూసి నేను ఉండలేకపోతున్నాను, అది కాదంట. అందుకని దేవుని వాక్యం అంట నీ జ్ఞానానికి మించిందంట. చూసారా ఏం చెప్పాడు ఇక్కడ 7వ వచనం? సమస్త జ్ఞానం. ఒకరు నువ్వు ఎంత లాజిక్గా వేసుకున్నా సరే, డబ్బు లేకుండా ఎలా సమాధానం వస్తుంది? వారిని చూసి వారికి ఎటువంటి వారిని నేనేం చేయకుండా ఎలా సమాధానం పొందుకోగలరు? వారు నా ముందు పచ్చగా తిరగతా ఉన్నారు, వారు కార్ల మీద కార్లు కొంటున్నారు, బంగ్లాల మీద బంగ్లాలు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అయితే నాకు సమాధానం ఎలా వస్తుంది? అది నీ జ్ఞానానికి ఇచ్చిందంట. నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవునికి నీ యొక్క విజ్ఞాపనపూర్వకంగా, ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా నీ విజ్ఞాపాన్ని, ప్రార్థనని కానీ విన్నవించుకుంటే, ముందు దేవుడు నేనేం చేస్తానంట, నీ ఇంటర్నల్గా అపవాది ఎక్కడైతే నీ తలంపుల్ని, నీ ఆలోచనని దాడి చేసిందో వాటిని ఆయన ముందు పీస్ఫుల్ చేస్తాడంట. గమనించారా? అందుకని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పడవలో, ధోనిలో ఆ శిష్యులతో కలిసి వెళ్ళేటప్పుడు వారికి ముందు ఏం చేశాడు? భయపడకుడి, లేకపోతే వారి వైపు చూసి మీరెందుకు చింతపడుతున్నారు? చూసారు ఏం చెప్పాడు? మీరెందుకు చింతపడుతున్నారు అని లేచి ఆయన ఏం చేశాడు? ముందు వారికి ఉన్న కలవరాన్ని, వారికి ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని, చింతని, మేము చనిపోతామేమో, మీకు చింత లేదా? చూసారా ఆయన అడిగారు వాడు. అందుకని ఆయన లేచి ఏం చేశాడు? ముందు ఆ గాలిని, సముద్రాన్ని
అంచాడు. అంటే దేవుడు మొట్టమొదట నువ్వు దేని చూసైతే భయపడుతున్నావో అక్కడ నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలకి నీ యొక్క జ్ఞానానికి ఇచ్చినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, చూసారా, త్రూ జీసస్ క్రైస్ట్. అందుకని యేసయ్య నీకు సమాధానకర్త అయి ఉన్నాడు. యేసయ్య ద్వారా మాత్రమే నీ హృదయాలకి కావలిగా ఉండు. మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. ఎందుకంటే నీ హృదయమే మొత్తాన్ని డిస్టర్బ్ చేసేది. అందుకని అపవాది తలంపులను డిస్టర్బ్ చేయాలంటే నీ హృదయాన్ని డిస్టర్బ్ చేయాలి. అందుకే నీ హృదయంలో వాక్యం ఉంటుంది కాబట్టి ఈ వాక్యం లేకుండా చేయడమే వాడు చేసేటటువంటి డిస్టర్బెన్స్. ఎప్పుడైతే నీ యొక్క చింతలు బాధలు దేవునికి తెలియజేస్తావో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు కావలి ఉండును. వెంటనే పీస్ ఆఫ్ మైండ్ వస్తుందా? ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ వస్తుందో అప్పుడు ఆలోచన చేసి చెప్తావు, ఆలోచిస్తావు ఏం చేయాలి నేను, ఎందుకు ఈ పరిస్థితులు ఎలా చేయాలి అని. అప్పుడు నువ్వు వాక్యం దగ్గరికి వెళ్తావు. వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఒక మంచి రూపం, ఒకవేళ నువ్వు పోగొట్టుకున్న దాని అంతటిని, నీ సమయాన్ని, నీ డబ్బుని, నీ యవ్వనాన్ని, సరే దానికి 2 రెట్లు కాదు కదా, 1000 రెట్లు కూడా నా ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవుడు మరలా నేను రెస్టోర్ చేస్తాడు. ఒకవేళ బహుశా మనుషులకి ఇది ఆశ్చర్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు పోగొట్టుకొని జీవించడం దేవుని చిత్తం కాదు, కానీ పోగొట్టుకున్న దాన్ని 2ంతలుగా పొందుకొని, దాన్ని 100ంతలుగా పొందుకొని, 1000ంతలుగా పొందుకొని దేవుని దగ్గర ఆయన చిత్తంలో వేరైతున్న దాన్ని నెరవేర్చడమే దేవుని చిత్తమైనది. కాబట్టి ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప విజయాల్ని నువ్వు చూస్తావు అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. చూసారా, ఇంకొక విషయాన్ని మనము చాలా వాక్యం ద్వారా ఇంకొక సత్యాన్ని మనం జ్ఞాపకం నేర్చుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చూసారా, దిస్ ఈజ్ ద ఫుల్ కంఫర్ట్ ప్రేయర్. ఇది ఫుల్ ప్రొటెక్షన్ ప్రేయర్. ఇది ఈ ప్రార్థన కానీ నువ్వు చేసావంటే నువ్వు ఎక్కడి నుంచి కూడాను అపవాది యొక్క దాడికి గురి కావు. దిస్ ఈజ్ ద ఫుల్ ప్రొటెక్షన్ ప్రేయర్. ముందుగానే చూసారా, అందుకని ప్రభువు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించండి. శోధకుడు ఎవరు? అపవాది. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆ శోధకుడు వచ్చి అని రాయబడి ఉంటుంది. యేసయ్యను శోధించిన ఆ శోధకుడే. అందుకని మనం శోధనలో ప్రవేశించకుండా అంటే ముందుగానే ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈ యొక్క ప్రార్థన ఫుల్ ప్రొటెక్షన్. నీ ఫ్యామిలీని, నిన్ను, ప్రభుత్వ అధికారుల నుండి, రాజకీయ నాయకుల నుండి, చూసారా, దాని తర్వాత నీ యొక్క మనుషులందరి నుండి నువ్వు ఈ ప్రార్థన కానీ చేస్తే నువ్వు ఏ విధంగా ఉంటావు చూడండి. సంపూర్ణ భక్తి కలిగి ఉంటావు ఫస్ట్ది. అంతేకాదంట మాన్యత అంటే శ్రేష్టమైనది. నీ యొక్క భక్తి ఎలా ఉంటుందంటే ఏదో తేలిపోతున్నట్టు, ఏదో క్రైస్తవుడు వెళ్ళి ఎటువంటి అద్భుతాలు లేవండి, ఇంకా జరగలేదు అన్నట్టు ఉండమంటే నువ్వే ఒక అద్భుతంగా, మాన్యంగా, అంటే విలువ కలిగిందిగా ఎవరైనా నేను చూడంగానే అనుకుంటారు, అబ్బా మంచి దేవుని బిడ్డండి, దేవుని సేవకుడు, అతని ద్వారా అనేక మంది ఆశీర్వదించారు అన్ని మాన్యత కలిగి. ఇక్కడ కూడా చూసారా, నెమ్మదిగాను సుఖముగా. ఎలాగంట? నెమ్మదిగాను సుఖముగాను. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూసారా, నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? నెమ్మదిగా, సుఖంగా, మాన్యతగా, సంపూర్ణ భక్తి కలిగి చేయాలంటే నువ్వేం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యముగా. ఏంటంట? దీనికంటే ఇంకా ముఖ్యం ఏది లేదు. అన్నిటికంటే ముఖ్యం నీ డబ్బు గురించి, నీ ఆరోగ్యం గురించి, ఇంకా నీ కుటుంబ పరిస్థితుల గురించి, నీ పెళ్లి గురించి, నీకు పిల్లకాయల గురించి,
ఇంకో దాని గురించి ఇంకో దాని గురించి కానీ ఆస్తులు వాట్ ఎవర్ ఏదైతే ఉందో వాటన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. చూసారా ఏంటంట, ఇదేందండి సమస్య అయితే ఎక్కడో ఉంటే మనుషులందరి కొరకు అసలు ఏంది బైబిల్ ఏం చెప్తుంది మనకనే సమాధానాన్ని మనం కానీ ఆలోచన చేస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా కూడాను పౌలు గారు ఇక్కడ ఒక మాటలో తిమోతి ఎదిగిన విశ్వాసి, గొప్ప వ్యక్తి, లేకపోతే అతని ఆత్మీయ కుమారుడు, అతని బోధన ద్వారా అతని ఉపదేశం ద్వారా ఎదిగిన వాడు కాబట్టి గొప్ప మంచి బలమైన ఆహారాన్ని తిమోతికి అందిస్తున్నాడు. బలమైన ఆహారం చూసారా, అన్నీ నీకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, చూసారా, ప్రోటీన్స్. ఈ దినాలలో ఎక్కువగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఆహార పదార్థాలు ఎక్కువ ఫ్యాట్ పెట్టకూడదు, ఎనర్జీగా ఉండాలి అంటే ఏం చేయాలి, డైట్ ఉడకబెట్టినది అది తినండి, లేకపోతే పలానా పల్లీలు ఇలాగ మొలకెత్తిన విత్తనాలు తినండి, చూసారా, లేకపోతే ఇలాంటి రెడ్ మీట్ తినండి, సాల్మన్ ఫిష్ తినండి, చూసారా, పలానా ప్రోటీన్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి అన్ని రకరకాలైనటువంటి పదార్థాలు అనేవి మనకి వస్తూ ఉన్నాయి. పలాని మల్టీగ్రెయిన్స్ తినండి, లేకపోతే గ్రీన్ కలర్స్లో ఉండే లీవ్స్ని కానీ వాటన్నిటిని తినండి. చూసారా, రకరకాలుగా. ఎందుకని శరీరము దృఢంగా బలంగా ఉండేదాన్ని. కాబట్టి ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే చూసారా ఏం చేయాలంట, మనుషులందరి కొరకు. ఇదంతా పాత నిబంధన సారాంశానంతా మనము ఈ యొక్క వచనంలో మనం చూడవచ్చు ప్రియులారా. ఎందుకు మనుషులందరి కొరకు ప్రార్థించాలా, ఏంది ఇది అనేది కానీ ఆలోచన చేస్తే మనకి దీని ద్వారా దావీదు గారు మనకి కొన్ని విషయాలను మనకి తెలియజేశారు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథాలన్నింటిలో చాలా ఉంది. అయితే 18వ అధ్యాయం మనకి చాలా ప్రాముఖ్యతని మనకి తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం ఎందుకు రాశాడయ్యా అనే విషయాన్ని మనం కానీ గమనిస్తే దానికి మూలము అక్కడ రాయబడి ఉంటుంది. 18వ అధ్యాయం తన శత్రువుల చేతులు అందరి చేతిలో నుండి, తర్వాత సౌలు చేతిలో నుండి ఏం చేశారంటే దేవుడు దావీదుని విడిపించాడంట. గమనించారా? కావాలంటే మీరు బైబిల్లోనే చూడండి 18వ అధ్యాయంలో మొదటి వచనంలో పైన దాని మీద అలాగే రాయబడి ఉంటుంది. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను చాలండి. చూసారా, అంటే 18వ కీర్తన అంతా కూడాను అతనికి ఏం జరిగిందయా అంటే ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆ కీర్తన అంతా చదవండి, పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాడు. దేవుడు ఎలా నన్ను విడిపించాడు, ఎలాంటి పరిస్థితులు చేసి నేను ఎలాగున్నాను, నా యొక్క నీతి ఎలాగుంది, నా యథార్థత ఎలాగుంది, నేను ఆయన కట్టడ విషయం నేను ఎలా ఉన్నాను, ఆయన యొక్క ఆజ్ఞలు నేను ఎలా పాటించాను. చూసారా, ఇవన్నీ విషయాలు మీకు క్లియర్గా చెప్తాయి. ఇప్పుడు ప్రతి సమస్య ఎవరి ద్వారా వస్తుంది, మనుషుని ద్వారానే వస్తుంది. గమనించారా? మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? నాకైతే ఈ విషయము నేను వాక్యాన్ని చదివేటప్పుడు, నేను ధ్యానించేటప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకి ఇట్లా తెలియజేసింది. అవును, మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థించాలి? సమస్య గురించి కదా నేను ప్రార్థించాలంటే కాదంటాం. నీకు సమస్య ఎవరు కలిగిస్తారు? మనుషులే కదా. చూసారా, ఇంకొక విషయం మనం బాగా గమనిస్తే ప్రార్థన మనం చేసే ప్రార్థన మనల్ని ఎలా విడిపిస్తుందో ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇశ్రాయేలీలు అందరూ కూడాను ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే వారు ఏం చేశారంటే యెహోవాకు మొరపెట్టారు. ఇదంతా నిర్గమాకాండము
2-3 అధ్యాయాల్లో ఉంటుంది. అప్పుడు దేవుడు కనబడ్డప్పుడు దేవుడు వారి యొక్క మోషతో చెప్తాడు ఈ మాటలు. నేను వారి మొరను, వారి మూలుగును నేను విని వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. సరే, అంటే వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు. ఎవరి గురించి ప్రార్థన చేశారు? ఎవరైతే వాళ్ళు హింసిస్తున్నారో మనుషుల కొరకు ప్రార్థన చేశారు. ఎవరు? ఫరో గురించి, ఐగుప్తు దేశం గురించి. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ యొక్క ప్రార్థన వారు ఎలా విడిపించిందో చూడండి. దేవుడు ఇచ్చేటటువంటి విడుదల చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 6వ వచనంలో మనం కానీ జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 81:6. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపలు నెత్తకుండా విడుదల పొందెను. వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందాను. చూసారా? ఎప్పుడైతే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఇచ్చే విడుదల ఎలా ఉంటుందంటే ఇక నీ జీవితం ఎప్పటికది కనిపించదండి. ఇశ్రాయేలు చేసినటువంటి ప్రార్థన, ఐగుప్తు దేశం గురించి, ఫరో గురించి చేసిన ప్రార్థన ఎలా 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 చేశాడంటే దేవుడు వారు ప్రార్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా బానిసత్వం నుండి మొరపెట్టినప్పుడు వారి భుజము నుండి. అందుకని నీకున్న ప్రతి సమస్య ఒక బరువు, లేకపోతే అదొక బాండేజ్, అదొక బానిసత్వం. ఆర్థికంగా దరిద్రం ఉండడం ఒక బానిసత్వం, లేకపోతే నీ యొక్క ఆలోచనలకి సరైన వ్యక్తులు నీ చుట్టుపక్కల లేకపోవడం ఒక బానిసత్వం, నువ్వు వెట్టి చాకరీ చేయడం ఒక బానిసత్వం. అనేక రకాలైన బాండేజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనుషులు పెడతారు నీకు, ఎవరో పెట్టరు. కొన్నిసార్లు ఆత్మీయత రక్షణ పొందని తల్లిదండ్రులు పెడతారు కొన్ని కాళ్ళు నీ మీద, నీ వయసుకు మించిన కాళ్ళు పెడతారు, అదొక బానిసత్వం. నీ సహోదరులు పెడతారు నీకు బాండేజెస్, నీ సహోదరులు పెడతారు. చూసారా? కొన్నిసార్లు యాకోబు తన మామైనటువంటి అతని ద్వారా ఏం చేయబడ్డాడు? 10 సార్లు మోసగించాడు. అంటే కొంతమంది నేను ఆర్థికంగా ఎదగకుండా ఏం చేస్తారు? కొన్ని బాండేజెస్ పెడతాడు. ఇంకా దావీదు అన్నదమ్ములు తన యొక్క ఘనతకి, తన యొక్క ఉన్నటువంటి తనకున్న తలాంతులు ఎదగనివ్వకుండా ఏం చేశారు? కనీసం యుద్ధాన్ని చూసేటటువంటి ఆ యొక్క ఛాన్స్ కూడా దావీదుకు లేకుండా ఓన్లీ అరణ్యంలో గొర్రెలు అరణ్యానికి ఉదయం తీసుకోవడం, అక్కడ వేపుకోవడం, రావడం, ఇది ఒక ముద్ద తినడం, పడుకోవడం, అంతేగాని ఇంకా అంటే కొన్నిసార్లు ఏమవుతుంది? తన అభివృద్ధి పొందకుండా పెట్టేటటువంటి కాడు ఎవరు పెట్టారు? తన సొంత అన్నదమ్ములే పెట్టారు. ఇలాంటి కార్డులు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మ్యారేజ్ విషయాల్లో కొన్ని కార్డులు పెడతారు. కొంతమంది వారి జీవితాల్లో వేరే వారి జీవితాల్లో జోక్యం చేసుకొని తన చెల్లెలు పిల్లలలోనో లేకపోతే అక్క పిల్లల్లోనో జోక్యం చేసుకొని వారు ఎదగతారని చెప్పి వారికి రాంగ్ పెళ్లి సంబంధాలు చూడటం, ఆత్మీయత లేని వారు, లేకపోతే ఇంకొక విధంగా వారు దరిద్రంలో మూలిగేవారు, పని బాట లేని తాగుబోతులకి అప్పగించడం. చూసారా? ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ మనుషుల ద్వారా వచ్చేటటువంటి బంధకాలు. అందుకని దావీదు కీర్తనంతా మీరు గమనించండి. భక్తిహీనుల నుండి నన్ను 15, 16 మొదటి కొన్ని అధ్యాయాలు కానీ వరుసగా మనం చూసుకుంటూ వస్తే భక్తిహీనుల నుండి నన్ను కాపాడు. చూసారా? ఇంకా శత్రువుల నుండి నన్ను కాపాడు, పగవారి నుండి కాపాడు, రక్షణ లేని వారి నుండి నన్ను కాపాడు ప్రభా, ప్రార్థన లేని వారి నుండి నన్ను విడిపించు అని ప్రతి ఒక్కరి గురించి దావీదు ప్రార్థన. అంటే వీరందరూ ఎవరు? మనుషులే. వీరందరూ మనుషులే. వీరందరి మనుషుల చేతుల్లోనే నువ్వు విడిపించబడాలి. అందుకనే ఈ యొక్క పాత నిబంధన సారాంశానంతా నువ్వు మొట్టమొదటి ఏం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ఇప్పుడు చూసారా? ఇశ్రాయేలీని పట్టుకొని ఉండేది ఒక వ్యక్తి కాదు, ఒక దేశం, ఒక గొప్ప కింగ్డమ్ భూమి మీద. ఆ దినాలలో ఐగుప్తిలో ఉన్నటువంటి పెద్ద రాజ్యం ఇంకోటి లేదు. అందుకని ఐగుప్తు యొక్క చరిత్ర ఇప్పటికి కూడా మనకి ఆ పిరమిడ్స్ అని వాళ్ళు ఎట్లా సుగంధ ద్రవ్యాల్లో ఆ యొక్క చనిపోయిన వారిని ఎలాగ పెట్టేవాళ్ళని, వారు కట్టిన గొప్ప కట్టడాలు, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు చిన్న చిత్తకైతే కానే కాదు. అయితే ఇలాంటి వారి చేతులను విడిపించబడాలి. వారు పెట్టిన మొర ఇలాంటి వారి చేతులను విడిపించబడ్డమే కాదు, మళ్ళీ అక్కడ వీళ్ళు ఇశ్రాయేలు చేస్తున్న పని ఏంది?
ఇటుకలు తయారు చేయడం, మూత కంపలు ఎత్తుకొని మట్టిని మోయడం, చూసారా, దానికి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చడం. ఎప్పుడైతే వీరు ప్రార్థన ద్వారా దేవుడు విడిపించాడో ఏం చేశారంటే వారి భుజము నుండి నేను బరువును దింపగా, చూసారా, వారి భుజంలో మీద ఉన్న ఆ బాండేజ్ ఆయన ఏం చేశారంట, దింపాడు. దేని ద్వారా? వారి ప్రార్థన ద్వారా. వారి మూడు అంటే నీకున్న పరిస్థితిని నువ్వు ఎలా దేవునికి తెలియజేసుకుంటావో దాని ద్వారా దేవుడు నీకు అటువంటి సమాధానాన్ని, జవాబుని ఇస్తాడు. అయితే నీ జీవితంలో జరిగే ప్రతి సమస్యకి మనుషులే కారణము, వారిలో ఉన్నటువంటి అపవాది యొక్క తంత్రాలే, అపవాది యొక్క దూతలే కారణమని గుర్తించాల్సిన అవసరత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. ఎప్పుడైతే నేను ఈ సత్యాన్ని గ్రహించానో అప్పుడు నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రభా, పలాని భక్తిహీనుల గురించి, భక్తిహీనులు నన్ను కాపాడు, పలాని రక్షణ వేరులో వారి గురించి వారిని నన్ను కాపాడు, పలాని కీడు చేసే వారి గురించి నన్ను కాపాడు, చూసారా, పలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళని నన్ను కాపాడు, మోసం చేసేవాళ్ళని నన్ను కాపాడు. మనుషులందరి గురించి నేను ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే దేవుడు ఇశ్రాయేలు యొక్క భుజము నుండి వారి బరువును దింపినప్పుడు ఏం చేశాడు, ఇంకెప్పటికీ కూడాను మళ్ళా వాళ్ళు తట్టలు పెట్టుకొని ఇశ్రాయేలు మట్టి మోయలేదు. ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత నుండి వారి జీవితంలో ఎప్పటికీ కూడా, గమనించండి పిల్లలు, ఇది చాలా చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ప్రార్థన ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం. ఇంకెప్పటికి కూడా వాళ్ళు ఇటుకలు చేసే పని చేయలేదు. ఒకవేళ దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు వారు అది దేవుని వాళ్ళ కొరకు చేశారే కానీ వారు బానిసత్వంగా చేయలేదు. యెరూషలేము మందిరాన్ని కట్టేటప్పుడు, గోడలు కట్టేటప్పుడు వాళ్ళు మోసారు, అయితే అది వారి కొరకు చేశారు, తమ దేవుని కొరకు చేశారే కానీ తమ శత్రువుల కొరకు ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఇది అంటే నీ జీవితంలో నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావు, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు, ఏ మనుషుల ద్వారా నువ్వు అనేక ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, బాధలు, కష్టాలు, వేదనలు మూలుగుతున్నావు, నీ ప్రార్థన స్థితి, నువ్వు ప్రార్థించే విధానం మార్చుకుంటే దేవుని దగ్గర నుండి నీ జీవితం ఎప్పటికీ నీ శత్రువులు నీకు కనపడకుండా ఉంటారు. కాబట్టి ఆ యొక్క తిమోతి రాసిన పత్రికలో తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు బలమైన ఆహారం చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా, నా కుమారుడా, నువ్వేం చెయ్యి, మనుషులందరి కొరకు ప్రార్థించి. తర్వాత చూడండి, మనుషులందరూ అయిపోయారు అంటే 3 కేటగిరీలు ఉన్నారు. మనుషులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. 3 కేటగిరీలు, 3 రకాలైనటువంటి స్పిరిట్స్ నేను బానిస. కొన్నిసార్లు ప్రభుత్వాల ద్వారా ఏమొస్తాయి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని. అందుకని వారి గురించి కూడా సంఘము ప్రార్థించారు. మీరు అలా ఉండకూడదు, మీరు ఎలా ఉండకూడదు, మీరు అట్లా ఉండకూడదు, చూసారు. అందుకనే ఒకసారి దానియేలు యొక్క జీవితంలో ఆ రాజు యొక్క ప్రతిమని ఏం చేయమన్నాడు, నమస్కరించాలి అని చెప్పినప్పుడు ఆయన ఏం చేసేవాడు, ముమ్మారిపోయి యెరూషలేము వైపు తలుపులు తెరచి మోకాళ్ళని బతిమలాడుకుంటూ ప్రార్థించాడు. చూసారా, ఖచ్చితంగా అడుక్కుంటూ దేవుడిని ప్రార్థించాడంట. అది అందరు గమనించి ఏం చేశారు, ఆయన సింహాల బోన్లో వేయాలని రాజుని ఏపించారు. అయితే ఆ యొక్క ప్రార్థన, అతను చేసిన ప్రార్థన సింహాల నోళ్లను మోపించింది. అందుకనే రాజుల కొరకు, అది అంటే రాజులు అంటే ఆ కాలంలో రాజులు ఉన్నారు. ఇప్పుడు ఎవరి గురించి ప్రార్థించాలంటే ఇప్పుడు నీకున్నటువంటి పిఎం, సీఎం గురించి, చూసారా, ఫైనాన్స్ మినిస్ట్రీ గురించి, ఇంకా చెప్పాలంటే రక్షణ దళాన్ని గురించి, దేశాన్ని గురించి ప్రార్థించండి. వాళ్ళందరూ బాగుండాలి, మనకు మంచి పరిపాలన అందించాలి. వారి ద్వారా ఎవరికి ఎటువంటి విధమైనటువంటి కష్టాలు జరగకూడదు. మన దేశాల మీదకి ఇతర దేశాలు దాడి చేయకూడదు. ఇప్పుడు సమాధానముగా ఉండాలి, మంచి పంటలు పండాలి, మనం మంచిగా వానలు కురియాలి, ఆహార పదార్థాలు అందరికీ సమృద్ధిగా ఉండాలి, పేదరికం నిర్మూలించాలి అనే ప్రతి క్రైస్తవుడు ప్రార్థనాపూర్వకంగా మన దేశానికి రక్షణగా తోడుగా ఉండాలని ప్రార్థనలో వారు ఇలాంటి ప్రార్థనలు చేసి మన దేశ నాయకుని, రాజకీయ నాయకుని, వారికి అందరికీ మంచి ఆరోగ్యాలు, ధన సంపదలు కలిగి వారు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మనం ప్రార్థించాలి. చూసారా, అంతేకాదు అధికారులు, చూసారా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీలు, డీజీలు, డిఐజీలు, చూసారా,
గవర్నర్స్, ఫైనాన్షియల్ గవర్నర్స్, కలెక్టర్స్, ఆర్డీఓలు, ఇంకా చీఫ్ జనరల్ మేనేజర్స్, బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ సెక్టర్, ఇంకా హెల్త్ సెక్టర్. చూడండి, ఎక్కడ చూసినా కొన్ని దగ్గర కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, కొన్నిసార్లు వార్తలు రాసి అక్కడ వాళ్ళు ఇలాగ కరప్షన్ చేశారు. ఒక చిన్న ఉద్యోగి 100 కోట్లని సంపాదించాడు, లేకపోతే పలానా వ్యక్తిని ఐటీఐలు పట్టుకున్నారు, పలాన్ని సిబిఐలు పట్టుకున్నారు, ఇలా చేశారు, అలా చేశాడు, ఇట్లా చేశాడు. చూసారు, వీటన్నిటినీ మనము వీళ్ళందరి చేతులు అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేసాయి. చూసారా, వాళ్ళకి సర్టిఫికెట్లు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసారు, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేసారు అని ఇలాంటి వార్తలు మనం వింటూ ఉంటాం సహజంగా. అందుకని మనం ఏం చేయాలంట, అధికారుల గురించి ప్రార్థించాలి. అధికారులు గురించి, ప్రభువా దేవా, వారందరూ కూడా న్యాయంగా వారికి నువ్వు ఇచ్చిన అధికారాన్ని, వారి ప్రతి అధికారికి పై అధికారిగా నువ్వు ఉన్నావని వారికి తెలిసినా తెలియకపోయినా బైబిల్ చెప్పేది ఒకటే, మీరు అధికారులు మనుషులకైతే మీకు అధికారి నేనున్నానని దేవుడు చెప్తాడు. కాబట్టి ప్రభువా వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. మంచి జ్ఞానాన్ని ఇచ్చేవారు మంచిగా నడుచుకొని వారికి ఇచ్చిన అధికారాన్ని వారు దుర్వినియోగపరచుకోకుండా వారు ఉండాలని ప్రభువా వారికి అందరికీ సహాయం చేయి. వారి ద్వారా మాకు కానీ ఎవరికి కానీ అన్యాయాలు జరగకుండా కాపాడమని ప్రార్థించాలి. చూసారా, ప్రార్థనలో ఎన్ని మెలకువలు మనకి వాక్యం మనకి తెలియజేస్తుంది. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఒకవేళ తనకి ఈ యొక్క రెవల్యూషను ప్రకటన తెలియదేమో, గందరగోళం అయిపోతున్నాడేమో, చింతపడుతున్నాడేమో. ఎప్పుడైతే మీరు ఈ ప్రార్థన చేసి చూడండి, బైబిల్ ప్రకారమైన ప్రార్థన, యేసయ్య నేర్పించినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థన, ఈ ప్యాటర్న్లో మీరు చేయండి. దేవుడు మీకు కొన్ని కొత్త తలంపులు ఇస్తారు. ప్రార్థనలో మీరు కొన్ని ఆ లోతైన విషయాలను మీ కుటుంబానికి, మీ సంఘానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతారు ప్రియులారా. కాబట్టి మన ప్రార్థన ద్వారా మనం భోజనం మీద ఉన్నటువంటి ప్రతి కాడిని విరగొట్టగలము. ప్రార్థన ద్వారా అభిషేకం. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా నువ్వు దేవుని దగ్గర ఒక విజయాన్ని పొందుకుంటే, నువ్వు చేసిన ప్రార్థన జవాబు వస్తే దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా ఎప్పటికీ ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందారో, అదేవిధంగా నీ పరిస్థితులను సంపూర్ణంగా విడుదల పొందుతావు. నా జీవితంలో అదే జరిగింది ప్రియులారా. ఇంకెప్పటికీ నేనున్నటువంటి మునుపటి స్థితిని ఎప్పుడు నా జీవితంలో కనపడకుండా దేవుడు చేశాడు. గమనించారా, ఏదైతే ఉందో దాన్ని అంతా పూర్తిగా మార్చేశాడు. అంతకుముందంతా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండేటప్పటికి అసలు కనపడకుండా దాన్ని రూపు మార్చాడు. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే తమ జీవితంలో ఆ యొక్క తమ భుజముల మీద నుండి ఆ బరువును దింపాడు ప్రభు దేవుడు, ఇంకా వారు ఎప్పటికీ కూడా మోత గంపలను ఎత్తలేదు. నీ జీవితం కూడా దేవుని దగ్గర ఇటువంటి ఆశీర్వాదము ప్రార్థన ద్వారా నువ్వు పొంది ఉన్నావా, లేకపోతే పొందుకునే మార్గ మధ్యంలో ఉన్నావా? అయితే దేవుడిని విడిచిపెట్టద్దు ప్రియులారా, విడిచిపెట్టద్దు. దేవుని కొనసాగించండి. మీరు కూడా ఎప్పటికీ మీ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మరలా చూడకుండా దేవుడు మీకు జవాబిచ్చే రోజు మీ జీవితాల్లో ఉంది. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రార్థన మీరు మానబాకండి. మీ మూలుగురు మీ యొక్క విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా, మనఃపూర్వకంగా ప్రభువుకి చెల్లించండి. అందుకనే కదా మొదటి దశలోని పత్రికల చివరిలో రాస్తాడు పౌలు గారు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏం చేయమంటున్నాడు? ఎడతెగక. చూసారా, టీబీ జాషువా గారు అయినటువంటి దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన గురించి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయనకి ప్రార్థన అనేది ఒక హ్యాబిట్ అంట, ఒక అలవాటు. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేసి అడిగారంట, మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? ఆయన చెప్పాడంట, ప్రేయర్, నేను ప్రేయర్ చేస్తాను అన్నాడు. సరే, మిగతా అప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే ఆయన జీవితంలో ఎలా ఉంది ప్రార్థన? ఒక హ్యాబిట్గా ఏమైపోయింది? మారిపోయింది. అంటే ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల వారు గొప్ప స్థితిలోకి వెళ్తారు. ఎవరైతే ఎడతెగక బైబిల్ చెప్పిన విధానంలో ప్రార్థిస్తారో వారు ఎత్తైన స్థలాలలో కొంచెం అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాల్ని జీవిస్తారు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడాను ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం అడుగుట వలన
మనం ఏం చేస్తామో విడుదల పొందుతాం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సిక్యూఎస్ఎం అఫిషియల్ నందు ఈ వాక్య సందేశాలని మీ కొరకు ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు వాటిని వినండి, ఆత్మీయ మేలు పొందండి. అంతేకాదు సిపిఎస్ఎం ద్వారా నూతనంగా కొన్ని గీతాలను కూడా ప్రభు మాకు అప్పగించాడు. ఆ పరిచర్లో కూడా మేము ఉంటున్నాము. కాబట్టి మీరు ఆ యొక్క పాటలు వినండి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందండి. కాబట్టి మీరందరూ కూడాను ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని మీరు మీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదాలుగా ఉండాలని కోరుకుంటూ ప్రభు సేవలో మీ సహోదరుడు శేఖర్ పాల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీకు అందరికీ షాలోమ్.